నగర సమైక్యాంధ్ర కోరుతూ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వరుసగా 48వ రోజు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నిరాహార దీక్షలు, మరోవైపున వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినూత్న రూపాల్లో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. అనంతపురం పాత ఊర్లోని సున్నపుగేరులో ఉన్నాం. ఇక్కడ శ్రమదానంతో నిరసన తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున అంటే దాదాపుగా వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు సున్నపుగేరుకు చేరుకొని సమైక్య నినాదాలతో శ్రమదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు సోదరుడు ఎరిసామిరెడ్డి గారితో మాట్లాడే ముందుగా ఎరిసామిరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా శ్రమదానం ద్వారా మీరు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఈ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారింది. అందులో భాగంగానే ప్రతి ఉద్యోగస్తులు, కార్మికులు అందరూ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఆలోచనతో 48 రోజులైనా కూడా బంధులు వాళ్ళ ఉద్యోగాలకు కూడా పోగొకున్నట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఈ కాలువలు నిండిపోయినాయి. కనీసం కాలు క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. అందులో భాగంగానే వర్షాలు వచ్చి రోగాలు వస్తాయి దోమల నుంచి అనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాయకుల దగ్గరకు రావడం, శ్రమదానం చేస్తామండి. ఇప్పటికే మా అనంతపురం జిల్లాలో కరువు కాటకాలతో ఉన్నాయి. ఇంజక్షన్లు గానీ మాత్రలు తినే పరిస్థితి ప్రజల్లో లేదు. చిన్న చిన్న ఉద్యోగస్తులు, కార్మికులు అందరూ కూడా రోగాలు పడితే ఇబ్బంది అనే ఆలోచనతో ప్రతి కార్యకర్త చెప్పడం, అందులో నాయకులు స్పందించి ఈ సమైక్య దానికోసం శ్రమదానం చేస్తున్నారు. ప్రధానంగా 48 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఎలా తీసుకెళ్తున్నారు ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే మొదటగా రాజీనామా చేసి ఈరోజు ఉద్యమంలోకి వచ్చిండేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఈ రోజు మరి ఉద్యమంలోకి వచ్చినారు. ముఖ్యంగా ఈ రోజు మరి అనంతపురంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అనంతపురంలో మొత్తం ఉద్యోగస్తులంతా కూడా, కార్మికులంతా కూడా మరి ఉద్యమంలో పాల్గొంటే మరి ఈ రోజు కాలువలు ఉడ్చే వాళ్ళు దిక్కులు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి కాలువలు ఉడుస్తూ ఈ రోజు నిరసనగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మంత్రులు కోటే తెలియజేస్తున్నాం. మరి కర్నూలులో చూశారు టీజీ వెంకటేష్ పైన, ఇక్కడున్న మంత్రులకైతేనే, ఎంపీలకైతేనే అదే విషయం చెప్తున్నాం. అనంతపురంలోకి అడుగు పెట్టాలంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో మీరు రాజీనామా చేసి అనంతపురంలోకి అడుగు పెడితే బాగుంటుంది. కానీ లేకుంటే మరి చేసి జయప్రకాష్ నారాయణకో లేదంటే టీజీ ప్రకాష్ కి వచ్చిన గతే పడుతుంది. కావున మీరు ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకుని వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి అని మీరు చెప్పండి. ఒత్తిడి ఎంత వస్తున్నప్పటికీ రాజీనామాలు చేయబోమని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. దానిపైన మీరు వాళ్ళకి సిగ్గు మానం ఏమాత్రం ఉన్నా కూడా ఈ రోజు రాజీనామా చేసి ప్రజల్లో మేము కూడా దానికి స్పందిస్తాం. అంతేగాని రాజీనామా చేయకోకుండా మీరు ఢిల్లీలో ఉన్నారంటే మాత్రము అనంతపురంలో అడుగు పెడితే మాత్రము ఒక్కొరికి ఏం కావాలో అది జరుగుతుంది. వైఎస్ఆర్ తరఫున చెప్తున్నాం. మొత్తం ఇది నాగరాజు అనంతపురంలోని పరిస్థితి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ప్రజాప్రతినిధులు స్పష్టమైన రాజీనామా చేసిన తర్వాతే ప్రజల్లోకి రావాలి. ఎందుకంటే సమైక్య ఉద్యమం ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సమైక్యాంధ్ర స్టార్ట్ తీసుకున్న తర్వాతే ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలి. చాలా స్పష్టంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. నాగరాజు.